హలో మేడం, అసలు మీకు టైం సెన్స్ ఉందా కొంచెమన్నా? ఒక్క 10 నిమిషాలు ఆగండి, మీ గల్లీలోనే ఉన్నా. 10 నిమిషాలు రాకపో, అప్పుడు చెప్తా నీ సంగతి. కొంచెం లేట్ అయిందక్క, ఏమనుకోకండి. ఏ ఆపు, నీ సోది ఎంతైంది? 350 అక్క. ఆగు ఒక నిమిషం. ఇదిగో తీసుకో. అక్క, మాలాంటి వాళ్ళకి రెస్పెక్ట్ ఇవ్వకున్నా పర్వాలేదు, కానీ కించపరచకక్క. వస్తాను. తమ్ముడు ఒక నిమిషం. సారీరా తమ్ముడు, నువ్వు ప్రేమతో అక్క అని పిలిచావు, కానీ నేనే అపార్థం చేసుకున్నా. అయ్యో అదేం లేదక్క, ఇదంతా మాకు అలవాటే. ఏదో కోపంలో తిట్టేశా. బయట ట్రాఫిక్ ఉండడం వల్ల మాకు కొంచెం లేట్ అవుతుంది, అది మీరు అర్థం చేసుకోరు అంతే. నీకేమైనా హెల్ప్ కావాలంటే నన్ను అడుగు. నెంబర్ చెప్తా, నోటెడ్ చేసుకో. సరే అక్క. 9507322994. ఎప్పుడైనా నీకు అవసరం ఉంటే కాల్ చేయి. తిట్టినందుకు ఏమనుకోకు, సరేనా? సారీ తమ్ముడు. అదేం లేదక్క, నాకే చిన్న హెల్ప్ కావాలన్నా మీకు కాల్ చేస్తాను, సరేనా? అయ్యో, నా సొంత తమ్ముడైతే నేను ఇలాగే తిట్టేదాన్నా. ఇక నుంచి నా సొంత తమ్ముళ్ళలా చూసుకుంటా. నాశనం చేసావు, బతుకు మొత్తం నాశనం చేసావు. ఐఎమ్ సారీ గని, ఇంకోసారి ఇలాంటి పని చేయను. ఎలా ఉన్నావు గని? బాగానే ఉన్నాలే. నువ్వు చేసిన మోసానికి నీకు జీవితాంతం రుణపడి ఉంటా. ఇంకా నా మీద కోపం పోలేదా? నేను నన్నే మర్చిపోయి హ్యాపీగా ఉన్నా, మళ్ళీ నువ్వు నా జీవితంలోకి వచ్చి బాధ పెట్టకు. అబ్బా, వీడు ఇంకా మర్చిపోలేదు అనుకుంటా. చెప్తా వీడి సంగతి. ఐఎమ్ సో సారీ గని, నేను కావాలని చేయలేదు. సరే, పక్కకు జరుగు. గని సారీ అన్నా కదా. చిన్ని ఎలా ఉంది? బాగానే ఉందిలే. ఏంట్రా అంత కోపంగా చూస్తున్నావు? రేపు నువ్వు చిన్ని మా ఇంటికి డిన్నర్కి రండి. జస్ట్ ఫ్రెండ్గా, ఓకేనా? ఆ తర్వాత నేను డిస్టర్బ్ చేయను. హలో చిన్ని. చెప్పు గని. ఏం చేస్తున్నావు? ఏం లేదు, ఇప్పుడే ఇంటికి వచ్చా. అవును, కానీ నీకొకటి చెప్పాలి చిన్ని. నాకు ఈరోజు సంగీత కలిసింది. రేపు వాళ్ళ ఇంటికి మన ఇద్దరిని డిన్నర్కి ఇన్వైట్ చేసింది. డిన్నరా? అసలు ఆమె డిన్నర్కి ఎందుకు ఇన్వైట్ చేసింది? నీకు చేసిన మోసం మర్చిపోయావా? అదేం లేదు చిన్ని, ఆమె ఇప్పుడు మారిపోయింది. అయినా ఆమె డిన్నర్కే కదా ఇన్వైట్ చేసింది. ఏముంది, ఒకసారి వెళ్ళొద్దాం. అయినా ఆమెతో నువ్వెందుకు మాట్లాడావు గని? రేపు వాళ్ళ ఇంటికి డిన్నర్కి వెళ్తే మళ్ళీ నా లైఫ్లో రానని ప్రామిస్ చేసింది. గని ఆమె డిన్నర్కి పిలిచిందంటే ఏదో ఉంది. అవసరమంటావా? సర్లే గాని, ఆమె ఏమైనా ప్రాబ్లం క్రియేట్ చేస్తే నేను అస్సలు ఊరుకొని చెప్తున్నా. సరేలే, రేపు కలుద్దాం. సరే, గుడ్ నైట్. గుడ్ నైట్. రేపు ఒకసారి డిన్నర్కి వెళ్ళి వస్తే తర్వాత ఏ ప్రాబ్లం ఉండదు. రేపు గణేష్ ఇంకా చిన్ని మా ఇంటికి డిన్నర్కి వస్తున్నారు. గణేష్ని ఎలాగైనా సొంతం చేసుకోవాలి. ఎలాగో ఐడియా వచ్చింది. హలో అక్క, నాకు హెల్ప్ కావాలక్క. నీ వల్ల అయితే చెప్పు. నేను ఒక అబ్బాయిని లవ్ చేస్తున్నాను అక్క. వాడంటే నాకు చాలా ఇష్టం. వాడిని ఎలాగైనా నా వైపు తిప్పుకోవాలి. వాడు లేకపోతే నేను బతకలేను. ఇంటికి డిన్నర్కి ఇన్వైట్ చేశాను, రేపు వస్తుండు. రేపు నువ్వు చిన్ని మా ఇంటికి డిన్నర్కి రండి. మరుగుమందు ఉంటే ట్రై చేస్తావా ప్లీజ్? మరుగుమందా? నీకు కావాలంటే డబ్బులు ఇచ్చేస్తాక, కానీ వాడు నా కాళ్ళ కిందకి రావాలి. నీకు బుర్రుండే మాట్లాడుతున్నావా? అదేం కాదక్క, నీ వల్ల అయితే చెప్పు, లేదా వేరే వాళ్ళతో తెప్పించుకుంటా. 5,000 ఇస్తా. మరుగుమందు ఎంత డేంజరో తెలుసా నీకు? పాపం సంగీత, వాడంతటికి వాడే రావాలి, కానీ మరుగుమందు పెట్టి మన సొంతం చేసుకోకూడదు. అది మహాపాపం. నీ కర్మింగా రేపు 5,000 తీసుకుంటా, నేను తెప్పిస్తా. అసలు ఈ పిల్లకి పిచ్చి పట్టిందా ఏమి? పాపం, ఎవడో కానీ మోసపోతాడు. ఇంగో 1000 రూపాయలు, 4,000 ఫోన్పే చేస్తా. నీకు మళ్ళీ చెప్తున్న సంగీత, మరుగుమందు పెట్టడం మహాపాపం. ఒకసారి ఆలోచించు. ఏం చేయాలి, ఎలా చేయాలి నా బాగా తెలుసులే. నువ్వు ఇవ్వు ఫస్ట్. ఇదిగో తీసుకో. ఇప్పుడు చెప్తా గానీ నీ సంగతి.
ఇప్పుడు చిన్నితో ఎలా సరసలాడతావో నేను చూస్తా. ఇదిగో సంగీత, ఈ మందు వాడు తిని చికెన్లో పెట్టు. మరుగుమందు ఉందని ఎట్టి పరిస్థితుల్లో వాడికి తెలియకూడదు. ఇదిగో ఈ మరుగుమందు నేను నీకు ఇచ్చినట్టు ఎట్టి పరిస్థితుల్లో ఎవరికీ తెలియకూడదు. నాకు మాట ఇవ్వు. ప్రామిస్, సరేనా? నువ్వు కూడా నా ప్రామిస్ ఎవరితో చెప్పనని. ప్రామిస్గా చెప్తున్నా, ఈ మరుగుమందు నీకు ఇచ్చినట్టు ఎవరికీ చెప్పను. హలో చిన్ని, గని చెప్పు. ఏం చేస్తున్నావు? ఏం లేదు, రీల్స్ చూస్తున్నా. అది చిన్ని, ఎంత? 1000 రూపీస్ చాలు చిన్ని. సరే, ఫోన్పే చేస్తున్నా చూడు. థ్యాంక్ యూ చిన్ని. అది సర్లే కానీ రేపు డిన్నర్కి వెళ్దామా వద్దా? సంగీత ఇన్వైట్ చేసింది కదా. డిన్నర్కి వెళ్ళొచ్చాక మళ్ళీ అయితే తను నీ లైఫ్లో ఉండదు కదా. ప్రామిస్ చేసింది చిన్ని, మళ్ళీ ఆమె నా లైఫ్లో రాదులే. సరే అయితే రేపు రెడీ అయ్యాక కాల్ చేస్తాను, కలిసి వెళ్దాం. సరే చిన్ని. అబ్బా, టైం అయిపోతుంది, వీళ్ళు ఇంకా రావడం లేదేంటి? అసలు వస్తారా రారా? నేను తెచ్చిన మరుగు మందు వేస్ట్ అయిపోతుంది. 5000 బొక్కనా? సంగీత, అమ్మయ్యా వచ్చారా? ఈ ప్లాన్ సక్సెస్ అయ్యేటట్టుంది. లోపలికి రండి. చిన్ని, నాకేదో తేడా కొడుతుంది, వెళ్ళిపోదామా? నేనున్నా కదా, ఎందుకు భయం? ఏం కాదాగు. గని చిన్ని, ఒక 5 నిమిషాలు అన్నం తీసుకొస్తాను. సరే సంగీత. ఈ మర్యాదకేం తక్కువ లేదు. మీ ఇద్దరిని ఇలా చూస్తుంటే భలే ముచ్చటేస్తుంది. పెళ్ళెప్పుడు? నువ్వు అనుకున్నట్టు అలా ఏం లేదులే. ఈ రోజు నుంచి వీడు నా సొంతమే. మరుగుమంది ఉందిగా, పెట్టేస్తా. ఇంతకుముందు నా చేతిలో మిస్ అయిపోయావు. ఇప్పుడు ఈ మరుగుమందుతో నా సొంతం చేసుకుంటా. అప్పుడు నువ్వు నా కాళ్ళ దగ్గరికి వస్తావు. అప్పుడు నేను నీతో ఆడుకుంటా. చిన్ని, ఏదో స్మెల్ వస్తుంది. తెలిసిపోయిందా ఏంటి? నాకేం రావట్లేదు గని, నువ్వు తిను. నేను ఎప్పుడు ఆర్డర్ పెట్టా, వాడు ఇంకా రాలేదేంటి? ఒకసారి కాల్ చేద్దాం. హలో హలో మేడం. ఎక్కడున్నావు మిస్టర్? నేను ఆర్డర్ ఎప్పుడు పెట్టాను ఏంటి? లవర్ దగ్గరికి పోయి వస్తున్నావా? మీ ఇంటి ముందే ఉన్నా, కొంచెం బయటికి వస్తారా? నేను ఎందుకు రావాలి? నువ్వే రా లోపలికి. ఇంట్లోకి వస్తే బాగోదు మేడం, బయటికి రండి ప్లీజ్. నేను కూర్చున్నా, నేను ఇప్పుడు బయటికి రాలేను. నువ్వే ఆర్డర్ చేయలిపో. వేస్ట్ ఫెలో. అయ్యో, నేనేమన్నాను? వేస్ట్ ఫెలో అంటుంది మేడం. అయ్యో, విన్నా నేను తిట్టేసింది. చూడ్డానికి బాగానే ఉన్నాడు, పాపం వేస్ట్ ఫెలో అనేసా. రండి లోపలికి. వద్దులే మేడం, ఇది తీసుకోండి, నేను వెళ్తా. వెళ్దులే కానీ ఫస్ట్ లోపలికి రండి, లేకపోతే డబ్బులు ఇవ్వను చెప్తున్నా. సరే మేడం. ఇల్లు బాగానే ఉంది, బలచిన బ్యాచ్ అనుకుంటా. వాటర్ కావాలా? లవర్ ఉందా? లవర్ లేదు మేడం, బెస్ట్ ఫ్రెండ్ ఉంది. నీకు లవర్ లేదంటే నేను నమ్మాలి, అది కూడా ఈ జనరేషన్లో. మీరు నమ్మకపోతే నేనేం చేయాలి మేడం? బాగానే ఉంది మన దగ్గర. ఇంతకు పేరేంటి? గణేష్ మేడం. మేడం వద్దు, తేజు అని పిలువు చాలు. ఓకే తేజు. నేను వెళ్ళనా మరి? ఎవరైనా కిస్ చేసావా? లేదు మేడం. ఏం జరుగుతుంది ఇక్కడ? ఏం ఫ్లేవర్? స్ట్రాబెరీ. సరే తేజు, నాకు డబ్బులు ఏమి వద్దులే, నేను వెళ్తా. ఎక్కడికి వెళ్తావురా? నాకు డబ్బులు ఏమి వద్దు తేజు, నేను వెళ్తా. పక్కకు జరుగు. నువ్వు నాకు నచ్చావు, నన్ను పెళ్లి చేసుకుంటావా? కట్నం కూడా నేనే ఇస్తా. తర్వాత నువ్వు ఈ డెలివరీ చేయాల్సిన అవసరమే లేదు. తేజు గారు, నాకు పెళ్లి మీద ఇంట్రెస్ట్ లేదు, పక్కకు జరగండి, నేను వెళ్తా. వెళ్దూలే గానీ ఆగు. కరెంట్ పోయింది. ఇంకా మంచిదేగా. టైం 2 అవుతుంది. చిన్నికి కాల్ చేద్దామా వద్దా? ఒకసారి చేద్దాం.
హలో చిన్ని. ఏంటి కానీ 2 అవుతుంది, ఇంకా పడుకోలేదా? ఎక్కడున్నావు? డబ్బులేమైనా కావాలా? అదేం లేదు. ఏంటి అదిలా మాట్లాడుతున్నావు? ఏమైనా జరిగిందా? ఏమో, ఏం అర్థం కావడం లేదు. ఈ మధ్య సంగీత బాగా గుర్తొస్తుంది చిన్ని. ఏంటి కానీ ఏం మాట్లాడుతున్నావు? సంగీత గుర్తొస్తుందా? రేపు నువ్వు చిన్ని మా ఇంటికి డిన్నర్కి రండి. సరిగ్గా ఆకలి కావడం లేదు, నిద్ర కూడా పట్టడం లేదు. ఏం చేయాలో కూడా అర్థమైతే లేదు చిన్ని. జోక్ చేస్తున్నావా ఏంటి? సంగీతకి నీకు బ్రేకప్ అయి 6 months అవుతుంది, మళ్ళీ ఆమె గుర్తుకు రావటం ఏంటి? ఈ రోజు నుంచి వీడు నా సొంతమే. మరొక మంది ఉందిగా, పెట్టేస్తా. ఆ రోజు మనం డిన్నర్కి వెళ్ళకుండా ఉండాల్సింది చిన్ని. హ్యాపీగా ఉన్న నా లైఫ్లో ఆమె మళ్ళీ వచ్చేసింది. మరి ఇప్పుడు ఏం చేయాలనుకుంటున్నావు? రేపు కలుద్దాంలే, నువ్వు పడుకో. సరే గని, రేపొద్దు నేను వస్తా, ప్లీజ్ బాధపడకు. అసలు గని ఏంటి, సంగీతాన్ని లవ్ చేస్తున్నాడంటాడా ఏంటి? సారీ అన్నా కదా. ఇంతకు ముందు నా చేతిలో మిస్ అయిపోయావు. గనీకి మరుగు మందు పెట్టి 10 రోజులు అవుతుంది. ఒక కాల్ లేదు, ఒక మెసేజ్ లేదు. అసలు ఆ మరుగు మందు పనిచేస్తుందా? నా 5,000 బొక్కనా? గనికి కాల్ చేద్దామా వద్దా? ఈ టైంకి కాల్ లేపుతాడా? వద్దులే, రేపు మార్నింగ్ కాల్ చేద్దాం. ఈ మధ్య సంగీత బాగా గుర్తొస్తుంది, ఒకసారి కాల్ చేద్దాం. ఇప్పుడు లైన్లోకి వచ్చిండు పోరడు. హలో గని. సంగీత, ఏం చేస్తున్నావు? ఏం లేదు గని, ఈ మధ్య అస్సలు నిద్ర రావడం లేదు. నువ్వే గుర్తొస్తున్నావు. అది నేను చెప్పాలి కదా, ఆమె చెప్తుందేంటి? ఓహో అవునా, అది నేను చెప్పాలి కదా, ఆమె చెప్తుందేంటి? ఓహో అవునా. గని, నిన్న ఆ రోజు చూసానా, అప్పటి నుంచి నీతో గడిపిన జ్ఞాపకాలే గుర్తొస్తున్నాయి. నాకు కూడా సంగీత, ఏదో పిచ్చి పిచ్చి ఆలోచనలు వస్తున్నాయి. మరుగుమందు బాగా పనిచేస్తున్నట్టుంది మనోడికి. అవునా గని? సంగీత, ఏం చేయాలో అర్థం కావడం లేదు. ఒక్క ఛాన్స్ ఇవ్వు గని, ప్లీజ్. ఇంకే తప్పుడు పని చేయను. నన్ను పెళ్లి చేసుకుంటావా? ఒక అమ్మలా చూసుకుంటా. ఏంటి సంగీత నువ్వు అనేది? నిన్ను వదులుకోవడం నాకు ఇష్టం లేదు గని, మనం పెళ్లి చేసుకుందామా? సంగీత, ఏం చేయాలో అర్థం కావడం లేదు. సరే అయితే ఒకసారి నువ్వు, నేను, చిన్ని ముగ్గురం కలుద్దాం. లొకేషన్ సెండ్ చేస్తాను, అక్కడికి వచ్చేయి. సరే. ఇప్పుడు ఆడిస్తా గని నీతో ఆట. భలే దొరికావురా. చెప్పండి, ఏం చేద్దాం? ఏం చేద్దామంటావేంటి చిన్ని? నాకు గని అంటే ఇష్టం, గనికి నేనంటే ఇష్టం. పెళ్లి చేసుకుంటాం. ఎందుకో ఏమో 10 రోజుల నుండి గని నీ గురించే ఆలోచిస్తున్నాడు. మరుగు ముందు పెడితే అలానే ఉంటుంది. చిన్ని, సంగీత పాస్ట్లో ఏం చేసిందో మనకి అవసరం లేదు. నిన్న నాకు కాల్ చేసి తన తప్పు మొత్తం తెలుసుకుంది. మనం ఎలాగో ఫ్రెండ్సే కదా. గని ఒకసారి ఆలోచించు, టైం తీసుకొని డెసిషన్ తీసుకుందాం. నీకింకా క్లారిటీ రాలేదా చిన్ని? మేము పెళ్లి వరకు వెళ్ళిపోయాం. పెళ్ళంటే జోక్ అనుకుంటున్నావా సంగీత? రాంగ్ స్టెప్ తీసుకుంటే లైఫ్ స్పాయిల్ అయిపోయింది. ప్లాన్ మొత్తం నాశనం చేసేలా ఉంది. చిన్ని, ఏం చేయాలో మా బాధ తెలుసులే. అయినా నన్ను పెళ్లి చేసుకోకపోతే నేను చచ్చిపోతా. నువ్వు ఆగు. చెప్పు చిన్ని, నువ్వు ఏం చెప్తే అదే. మీ ఇద్దరి లైఫ్ బాగుండాలి కానీ అదే నాకు చాలు. అయితే ఈరోజే పెళ్లి చేసుకుందాం. గని, సంగీత, మీరు ఎలాగో డీప్లోకి వెళ్ళిపోయారు. రేపు టెంపుల్లో పెళ్లి చేసుకోండి. స్వామి, మేము ఇష్టంతో పెళ్లి చేసుకుంటున్నాం. మా మధ్య గొడవలు అయితే రాకుండా నువ్వే చూడాలి స్వామి. స్వామి, కింద మీద పడి వాడిని సొంతం చేసుకున్నా. ఆ మరుగు ముందు పెట్టినట్టు గనికి తెలియకూడదు. నాకైతే అమ్మ లేదు స్వామి, సంగీతని అమ్మ లెక్క చూసుకుంటా. స్వామి, గణేష్ నా నుండి దూరం చేసావు. నేను విని పెళ్లి చేసుకున్నాక అప్పుడు చూపిస్తా ఒక ఆట. నేను ఎవరిని నమ్మలేదు స్వామి, సంగీతని తప్ప. స్వామి, గణేష్ అయితే నాకు దక్కలేదు. వీడిని నమ్మినా నమ్మకపోయినా నాకు అవసరం లేదు. నాకు నచ్చినట్టు నేను ఉంటా. నా నుండి గణేష్ని దూరం చేసావు. అవసరమైతే వీడిని వదిలేస్తా, కానీ నా హ్యాపీనెస్ నాకు కావాలి. అయినా ఏం పర్వాలేదు, వాడు కోరుకున్న ఆనందాన్ని మొత్తం వాడికి దగ్గర చెయ్యి.
ఏంటి ఈ మధ్య గణేష్ అసలు కాల్ చేయట్లేదు? ఒకసారి చేద్దాం. సంగీత, ఈరోజు మన ఫస్ట్ నైట్ కదా, స్నానం చేసి వస్తాను. సరే, అంతలోపు డిన్నర్ రెడీ చేస్తాను, త్వరగా రండి. హలో శివ, గనీకి నాకు ఈరోజు పెళ్ళి అయిపోయింది. గనీ ఇంట్లో లేనప్పుడు నేనే నీకు ఫోన్ చేస్తా, ఓకేనా? బాయ్ బాయ్ బాయ్, కాల్ చేయకు. ఎవరిదబ్బా ఈ కొత్త నెంబర్? లిఫ్ట్ చేసి చూద్దాం. ఏంటి కానీ ఈ మధ్య కాల్ చేయట్లేదు, రూమ్కి రావట్లేదు, నన్ను మర్చిపోయావా? హలో హలో హలో, ఏంట్రా అసలు మాట్లాడట్లేదు? కొత్త వాళ్ళు దొరికారా ఏంటి? బోర్ కొట్టేశానా? మాట్లాడు కానీ. హలో హలో, ఈ సిగ్నల్ ఒకటి మంచి టైంకి ఉండదు. పాచ్చా, ఇంతకుముందు ఎవరన్నా లవ్ చేసావా? ఎందుకు నీకు ఇప్పుడు ఆ డౌట్ ఎందుకు వచ్చింది? అదేం లేదు, నాకంటే ముందు ఎవరన్నా లవ్ చేసావా? లేదు, నేను ఎవరిని చేయలేదు. నువ్వు ఇలా చెప్పవురా, ఇంకా చాలా టైం ఉందిగా, అప్పుడు చెప్తా. ఏంటి ఫస్ట్ టైమా ఇంత లేట్ చేస్తున్నావు? అంటే నీకు ఇది ఫస్ట్ టైం కాదన్నమాట. చేస్తే చెయ్యి, లేకపోతే మింగి, అంతేకాని లేట్ చేయకు. ఈ టైంలో ఎవరు కాల్ చేస్తున్నారు? స్పీకర్ ఆన్ చేయి. హే, ఇది కొత్త నెంబర్. ఈ టైంలో నేను కొత్త నెంబర్ లిఫ్ట్ చేయను. కాల్ లిఫ్ట్ చేసి స్పీకర్ ఆన్లో పెట్టు. వదిలిపెట్టేలా లేదే ఇది. హలో గని బంగారం, ఏంటి ఈ మధ్య కాల్స్ మెసేజ్ చేయట్లేదు? నేను గుర్తు రావట్లేదా? అమ్మ బాబోయ్, ఇరికిచ్చేసింది. ఎవడే వాడు ఈ టైంలో నీకు కాల్ చేస్తుంది? ఎవరితోది నీకు ఫోన్ చేస్తుంది? ఆమె నా ఫ్రెండే. నాకు చిన్నికి తెలవకుండా కొత్తగా నీకెవరన్నారు ఫ్రెండ్? అది కూడా గని బంగారం అంటుంది. ఫ్రెండ్స్ లో ఇవన్నీ కామన్ సంగీత. అయినా ఇవన్నీ వదిలేయి. ఈ టైంలో నీకెవరు కాల్ చేసిండు? నీ ఫోన్ ఇయ్యి ఒకసారి. లేదు, నేను ఇవ్వను. అలాంటప్పుడు నన్ను ఎందుకు పెళ్లి చేసుకున్నావే? సిగ్గు లేదా నీకు? పెళ్లి చేసుకోవడానికి సిగ్గెందుకు? నీలాంటి దాన్ని ఛా. ఇంకా ఉందిరా, ఇది జస్ట్ శాంపిలే. ఎలాగో మా ఇద్దరికి పెళ్ళయిందని మా ఫ్రెండ్స్ అందరికీ తెలిసిపోయింది. ఇప్పుడు ఏం చేయాలి? ఒక నెల రోజులు ఆగు, నీకు డైవర్స్ ఇచ్చేస్తా. అప్పుడు నువ్వు ఎవరితోనైనా మింగేయ్ ఇక్కడ నుంచి. ఏంటి కానీ దేనికే డైవర్స్ ఇచ్చేస్తావా? వస్తాయి సంసారిలా మాట్లాడకు. మీరిద్దరు రూమ్ లో చేసుకున్న వీడియో వాడు ఇప్పుడు అడుగుతుండు. ఈరోజు వాడు అడిగిండు, రేపు ఎవడు అడుగుతాడో. గని ఇంకో పెగ్గిపోయినా? సరే పోయి చిన్ని, తాగి చచ్చిపోతా. అబ్బా, ఇప్పుడు ఏం జరిగింది? పెళ్ళే కదా జరిగింది, డైవర్స్ ఇస్తే సరిపోతుంది. ఏంటి చిన్ని డైవర్స్ అని అంత ఈజీగా చెప్పేస్తున్నావు? మన ఫ్రెండ్ సర్కిల్లో అందరికీ తెలిసిపోయింది నా పెళ్ళి అయిపోయిందని. నెల కాకముందే డైవర్స్ అంటే నలుగురు నవ్వుతారు చిన్ని. అయ్యో అయ్యో, మొత్తం తాగేసింది దొంగ ముఖంది. వస్తాయి దించవే కిందకి. ఎలాగో నా లైఫ్ పోయింది, ఇప్పుడు నీ లైఫ్. వదిలేరా దాన్ని, ఏమంటావు? నేనేమంటా, డైవర్సే అంట. నువ్వు ఆగు, ఇంకో సిప్ ఇవ్వు. తాగు, మొత్తం తాగు. నా బాధ నీకు చెప్తా, నీ బాధ నాకు చెప్పు. ఏంటి అప్పుడే ఎక్కేసిందా ఒక్క పెగ్గులోనే? అయ్యో చిన్ని, పడుకుంటున్నావా? నా పెగ్గు తాగేసి పడుకుంటున్నావా?
ఆగు, నేను కూడా వస్తానా. నేనేంటో ఈ డెలివరీ జాబ్ చేయడం ఏంటో, అర్జెంటుగా వేరే జాబ్ చూసుకోవాలి. దొంగ ముఖంది చేసిందంతా చేసి మళ్ళీ కాల్ చేస్తుంది. హలో, గణేష్ ఎక్కడున్నావు? సంక నాకుతున్నా. ఒకళ్ళు తక్కువ అయ్యారు. నువ్వు వస్తావా? ఏంటి గని ఎప్పుడు చూసినా కోపంగా మాట్లాడుతూ ప్రేమగా మాట్లాడొచ్చు కదా. నువ్వు చేసిన పనికి నీకేం చేసిన తప్పు లేదే. ఏంటి నేనేం చేశాను ఇప్పుడు? నా పెళ్ళాం దగ్గర ఇరికిచ్చినావు కదా. పెళ్ళామా? నీకెప్పుడైంది పెళ్ళి? ఏంటి జోక్ చేస్తున్నావా? నీతో జోక్ చేయాల్సిన అవసరం నాకు లేదు. కావాలంటే మ్యారేజ్ ఫొటోస్ సెండ్ చేస్తా, చూసుకో. ఒకసారి మా ఇంటికి రా, నీతో మాట్లాడాలి. వస్తా. ఒక డెలివరీ ఉంది, అది చేసుకొని వస్తా. జరుగు. తేజు వదలవే. తేజు ప్లీజ్. ఇప్పుడు చెప్పు, నిజంగానే పెళ్లి చేసుకున్నావా? కావాలంటే ఫొటోస్ కూడా చూపిస్తా. అయిపోయిందేదో అయిపోయింది, నేను ఉంచుకుంటా. మళ్ళీ స్టార్ట్ చేసిందిరా ఇది. సరే అండి, సాయంత్రం త్వరగా రండి. సరే. అమ్మయ్య, వీడెప్పుడు పోతాడా అని చూశాను. అర్జెంటుగా శివకు కాల్ చేయాలి. చెప్పు శివ. ఏంటి నైట్ వీడియో కాల్ చేస్తే లిఫ్ట్ చేయలేదు? అది కాదురా, కానీ పక్కనే ఉన్నాడు, పడుకోలేదు, అందుకే కాల్ లిఫ్ట్ చేయలేదు. బైక్ తాళం మర్చిపోయానే. సర్లే, గనికి ఎప్పుడు డైవర్స్ ఇస్తున్నావు? వాడికి డైవర్స్ ఇస్తే నన్నవాడు పోషిస్తాడు. నువ్వెలాగో నన్ను పెళ్లి చేసుకోవుగా. అమ్మా, పెళ్లి వారికి వెళ్ళకమ్మా, జస్ట్ యూజ్ అండ్ త్రో అంతే. అంతే కదా, మూసుకుని ఉండు. సర్లే, ఇవన్నీ కాదులే కానీ ఇప్పుడు నేను రానా? ఆగు, గని ఇప్పుడే వెళ్ళాడు. నేనే గంట తర్వాత కాల్ చేస్తా. 1 hour వరకు ఆగాలా? పిచ్చి పిచ్చి వేషలేకు. నువ్వు వచ్చాక నేను ఇస్తానని చెప్పా కదా. బాయ్ బాయ్, నేను మళ్ళీ కాల్ చేస్తే ఎవరో డోర్ కొడుతున్నారు. ఎవరితో ఫోన్లో మాట్లాడుతున్నావే? ఒకసారి ఫోన్ ఇయ్యి. ఎవరు లేరు కానీ నా ఫ్రెండు. అయినా నీకు నా మీద నమ్మకం లేదా కానీ? డ్రామాలు చేస్తున్నావు కదా, చెప్తా. గనీకి నా మీద ఇప్పటికే చాలా డౌట్స్ వస్తున్నాయి. అసలు వేస్ట్గా సంగీతాన్ని పెళ్లి చేసుకున్నానే. ఇప్పుడు నా మీద నమ్మకం రావాలంటే ఇప్పుడు నేను గనీతో కాపురం చేయాలి. సంగీతకి డైవర్స్ ఇచ్చేసి చిన్నిని పెళ్లి చేసుకోనా? లేదా నాకు గనీ డైవర్స్ ఇచ్చేస్తాడు. ఇవ్వకుండా ఉండాలంటే నేను గనీతో కాపురం చేయాలి. సంగీత నన్ను అవసరానికే పెళ్లి చేసుకుంది, అంతేకాని నా మీద ప్రేమతో కాదు. ఒకసారి గనీకి కాల్ చేద్దాం, నా మొగుడేగా. ఇదేంటి ఇప్పుడు కాల్ చేస్తుంది? హలో. హలో గని బంగారం, ఏం చేస్తున్నావు? ఏంటి ట్యూన్ మారింది? డబ్బులు ఏమైనా కావాలా? అబ్బా, డబ్బుల కోసమే కాల్ చేస్తున్నా కానీ నువ్వు నా ప్రేమను అర్థం చేసుకోవా? ఈరోజు ఎవడు ఖాళీగా లేడు అనుకుంటా, అందుకే నాకు కాల్ చేశావు. నువ్వు నా మొగుడివి కదా, నీకు కాకపోతే ఇంకెవరికి కాల్ చేస్తాను? ఏదో ప్లాన్ వేసావే, చెప్పు. డ్రమ్ము అరేంజ్ చేసావా లేదా కుక్కర్ అరేంజ్ చేసావా? చెప్పు. నీ బొందా, సాయంత్రం నీకు ఫుల్ పార్టీ ఉంటుందిలే, తొందరగా వచ్చే బంగారం. సరే. ఇప్పటి నుంచి ఆడిస్తా ఆట. ఏం డ్రామాలు చేస్తున్నావే? ఏంటి అందంగా రెడీ అవుతున్నావు? నీకోసమే కదా బావా నేను రెడీ అయ్యేది. బావా అన్నావా? ఓయ్ బావా, ఉన్నావా? ఉన్నా. ఏమైంది, షాక్ అవుతున్నావు? నువ్వు బావా అని ఎప్పుడు పిలవలే కదా, ఫస్ట్ టైం పిలిచావు, అందుకే షాక్ అవుతున్నా. ఏ, నా మొగుడిని బావా అని పిలవద్దా? ఇద్దరం బెడ్రూమ్లో లవ్ చేద్దాం కానీ స్నానం చేసిరా. హలో తేజు,
ఈ రోజు నుంచి ఫోన్స్ కానీ మెసేజ్ కానీ నాకు చేయకు. సంగీతకి నాకు ఈరోజు ఫస్ట్ నైట్. ఆమె అప్పట్లో లేదు, మారిపోయింది. గని నీకేమన్నా మెంటలా? చాలా రోజుల నుండి ఈ రోజు వరకు వెయిట్ చేశా ఆమె ఎప్పుడు మారుతుందని. ఇప్పుడు మారిపోయింది. అంటే నేను ఇప్పుడు నిన్ను మర్చిపోవాలా? తేజు, నీకు ముందే చెప్పా కదా నాకు పెళ్ళి అయిపోయిందని. నాకు అన్నీ అవసరం లేదు, నేను మాత్రం నేను మర్చిపోను. తేజు, నువ్వేమైనా చిన్నపిల్లవా? ఏంట్రా ఇన్ని రోజులు నా మీద ప్రేమ చూపించి ఇప్పుడు మర్చిపో అంటున్నావు? తేజు ప్లీజే, ఇప్పుడే నా లైఫ్ సెట్ అవుతుంది. నీకు తెలుసు కదా నాకు సంగీతకి పెళ్ళి అయిపోయిందని. పెళ్ళైతే అయింది, కానీ ఫస్ట్ నైట్ అయితే కాలేదుగా. ఈ రోజే మా ఫస్ట్ నైట్. ఆమెకి నాకు పెళ్ళై 2 months అవుతుంది. ఇప్పుడు ఆమె అలా లేదు, చాలా మారిపోయింది. ఏంటోరా ఇష్టం వచ్చినట్టు చెయ్యి, కానీ నువ్వు హ్యాపీగా ఉంటే చాలు. ఏమైనా బాధ పెట్టుంటే ఐఎమ్ సారీ తేజు. సరే కానీ నేను ఎప్పుడైనా గుర్తొస్తే కాల్ చేయి, మర్చిపోకు. సంగీత, రే శివ, నీకెన్నిసార్లు చెప్పాలి నైట్ టైంలో కాల్ చేయొద్దని? గనీకి ఇప్పుడిప్పుడే నా మీద నమ్మకం వస్తుంది. నువ్వు ఇలానే కాల్ చేస్తుంటే వాడికి డౌట్ వస్తుంది. సరే బాయ్ బాయ్ బాయ్, మళ్ళీ కాల్ చేయకు. నువ్వు బాధపడకురా. అసలు నేనేం చేశానని సంగీత నాతో ఆడుకుంటుందేమో అర్థం కావడం లేదు. నువ్వు బాధపడితే తట్టుకోలేను. నా చుట్టూ ఇంత జరుగుతుంటే నాకెందుకు బాధ ఉంటుంది తేజు? అవే తన్నుకుంటూ వస్తాయి. కానీ నీకు ఒకటి చెప్పనా? ఏంటో చెప్పు. మరి నువ్వేం తిట్టకూడదు. సరే. సంగీతకి డైవర్స్ ఇచ్చేయి, నేను నిన్ను పెళ్లి చేసుకుంటా. ఆమె కంటే బాగా చూసుకుంటా. ఆమెకి డైవర్స్ ఓకే, కానీ నీతో పెళ్ళంటే అంటే నేను నీకు నచ్చలేదా? హే ఛీ, అలా ఏం కాదు. మరేం ప్రాబ్లం నీకు? నన్ను పెళ్లి చేసుకుంటే నేను చూసుకుంటా. ఏంటి, నువ్వు తెచ్చి పెడితే నేను తినాలా? ఇవన్నీ కాదు కానీ ఫస్ట్ సంగీతకి డైవర్స్ ఇచ్చేయి. చిన్ని, నీకు ఒకటి చెప్పాలి. ఏంటి కానీ అది? చాలా రోజుల నుంచి చెప్దామనుకున్నా కానీ చెప్పలేకపోయా. అర్థమయ్యేలా చెప్పు కానీ. నాకు పెళ్లి కాకముందే తేజు అనే అమ్మాయి పరిచయం అయింది. మెల్లగా ఆమెతో నేను అలవాటు అయిపోయా. ఏంటి కానీ జోక్ ఎప్పుడు చేయాలో కూడా తెలీదా నీకు? హే, నేను చెప్పేది నిజం. ఒకవైపు నా జీవితం సంక నాకుతుంటే ఈ టైంలో నీతో జోక్ చేస్తానా చిన్ని? ఏంట్రా సీరియస్గానే చెప్తున్నావా? మరి నాకెందుకు ఇన్ని రోజులు చెప్పలేదు? చెప్దామని అనుకున్నా కానీ చెప్పలేకపోయా. ఎందుకు కానీ ఎలా ఆగమవుతున్నావు? సంగీత మోసం చేశాక నేను నీకు ప్రపోజ్ చేశా, కానీ నువ్వు యాక్సెప్ట్ చేయలేదు. నాకు తెలియదు చిన్ని, ఎందుకో ఆ మధ్య సంగీత బాగా గుర్తొచ్చింది. నువ్వే కదా దగ్గరుండి పెళ్లి చేపించావు. నన్ను కాదని సంగీతాన్ని పెళ్లి చేసుకున్నావు, ఇప్పుడేమో బాధపడుతున్నావు. నేను ఆ రోజు ఎంత ఏడ్చానో తెలుసా నీకు? కానీ సంగీతకు డైవర్స్ ఇచ్చేసి నన్ను పెళ్లి చేసుకో. సంగీత గురించి తెలుసు కూడా ఆమెను నువ్వు పెళ్లి చేసుకున్నావు. అప్పుడు నేనేం అడ్డు రాలేదు. మరి తేజు? తేజు ఎవరు కానీ నిన్న కాక మొన్న వచ్చింది. అసలు నీ గురించి ఆమెకి ఏమన్నా తెలుసా? హా, నిన్నే చెప్పా నాకు పెళ్ళి అయిపోయిందని. అయినా కూడా పెళ్లి చేసుకుంటా అని చెప్పిందా? హా, నీకు సిగ్గులేదు, దానికి సిగ్గులేదు. అసలుంటేనే కదా. కానీ చెప్పు చిన్ని. నన్ను పెళ్లి చేసుకోగాని నిన్ను చాలా మంది మోసం చేశారు, కానీ నేను చేయను. నన్ను పెళ్లి చేసుకుంటే నేను చాలా హ్యాపీగా ఉంటా. ఏమో చిన్ని, ఏం అర్థం కావడం లేదు. ఫస్ట్ నువ్వు సంగీతకు డైవర్స్ ఇచ్చే, తర్వాత నేను చూసుకుంటా. సరే, ఇచ్చేస్తా. సరే చిన్ని, అయిపోయిందో అయిపోయింది. ఇప్పుడు ఏం చేయాలో ఆలోచిద్దాం. నిన్నే చెప్పా కదా సంగీతకు డైవర్స్ ఇచ్చేమని, మళ్ళీ ఆలోచిస్తున్నావేంటి? చిన్ని, నువ్వు చెప్పినంత ఈజీ కాదే డైవర్స్ అంటే. అలా అని ఆమె ఏ తప్పు పని చేసినా చూస్తూ ఉంటావా? ఏంటి మార్నింగ్ నుంచి కాల్ చేస్తున్నా లిఫ్ట్ చేయట్లేదు? రూమ్ చూడనీకి వచ్చానే, అందుకే కాల్ చేయలేదు. ఏంటి రూమ్ చూడడానికి వెళ్ళినావా? బాగుందా మరి? బాగానే ఉంది. ఏమో చిన్ని, పెళ్లి కాకముందు ఆమె నాకు ఇష్టం ఉండేదే కాదు. ఎప్పుడైతే వాళ్ళ ఇంటికి మనం డిన్నర్కి వెళ్ళొచ్చామో అప్పటి నుంచి ఆమె గుర్తు రావడం స్టార్ట్ అయిపోయింది. సంగీత ఏ తప్పు పని చేసినా ఒకరోజు కోబడుతున్నా, మరుసటి రోజు దగ్గరికి తీసుకుంటున్నా. అసలు నేను ఇలా ఉండేటోనే కాదు, మొత్తం మార్చేసింది చిన్ని. అసలు మనం ఆ రోజు డిన్నర్కి వాళ్ళ ఇంటికి వెళ్ళకుండా ఉండాల్సింది. ఆగవి, నేను మళ్ళీ కాల్ చేస్తా. సర్లే మరి ఉంటా, తర్వాత కాల్ చేయి.
ఏమైందమ్మా, ఏమైనా ప్రాబ్లమా? అయ్యో అదేం లేదక్క. ఎప్పటి నుండో మీ మాటలు నేను వింటున్నా. ఏదో డిన్నర్ అంటున్నారు, సంగీత అంటున్నారు. అవునక్క, మా ఫ్రెండ్ సంగీత అనే అమ్మాయి గనిని లవ్ చేసింది. అప్పట్లో ఇద్దరు బాగానే ఉండేవాళ్ళు. తర్వాత గొడవైంది, విడిపోయారు. ఒకరోజు మేమిద్దరం వాళ్ళ ఇంటికి డిన్నర్కి వెళ్ళాం. ఎప్పుడైతే వాళ్ళ ఇంటికి డిన్నర్కి వెళ్ళొచ్చామో వారం రోజుల తర్వాత నుండి ఆమె గురించి ఆలోచిస్తుంది. అసలు ఆమె మీద ప్రేమే ఉండేది కాదు. సడన్ గా ప్రేమ ఎలా వచ్చిందో ఏంటో. నాకు తెలిసి మరుగుమందు పెట్టిందనుకుంటా. మరుగుమందా అంటే ఏంటక్క? మరుగుమందు వల్ల చాలా మంది బలైపోతున్నారు. ఆమె పల్లెటూరు అమ్మాయా? హా అక్క, వాళ్ళ కుటుంబం అంతా పల్లెటూరులోనే ఉంటారు. ఏంటక్క, ఏమైంది? నాకు తెలిసి ఆమె నీకు మరుగుమందు పెట్టిందనుకుంటా. ఒక మనిషిని వశం చేసుకోవటానికి ఆ మందుని వాడతారు. అవునా అక్క? వాళ్ళు ఏ తప్పు పని చేసినా 1 గంట వరకే కోపం ఉంటుంది. ఆ తర్వాత మనమే దగ్గర తీసుకుంటాము. అలా ఉంటుంది ఆ మరుగుమందు. అవునక్క, ఇది ముమ్మాటికి నిజం. వాళ్ళు మరుగుమందు పెట్టిన తర్వాత 10 రోజులు అయితే చాలు. ఆ తర్వాత అన్నం కూడా తినబుద్ధి కాదు. మనం ఏ పని చేయాలనుకున్నా కూడా చేయలేము. వాళ్ళు ఏది చెప్తే అదే వింటాం. అవునక్క, గనికి సంగీతకి పెళ్ళైనప్పటి నుండి వీళ్ళు చాలా మార్పు వచ్చింది. మీకు పెళ్ళై ఎన్ని సంవత్సరాలు అవుతుంది? సంవత్సరాలు కాదక్క, నెల అవుతుంది. పెళ్లికి ముందు మీకు ఇలానే అనిపించిందా? లేదక్క, ఆమె అసలు గుర్తు కూడా రాదు. ఎప్పుడైతే మేమిద్దరం వాళ్ళ ఇంటికి డిన్నర్కి వెళ్ళొచ్చామో వారం తర్వాత నుంచి ఆమె గుర్తు రావడం స్టార్ట్ అయిపోయింది. నువ్వేం బాధపడకు, ఎల్లుండి నా దగ్గరికి రా, నేను తీస్తా ఆ మరుగుమందు. సరే అక్క, చాలా థ్యాంక్స్. వచ్చారా? కూర్చోండి ఒక్క నిమిషం. నేను మరుగుమందుకి ఇరుగుడు తయారు చేస్తాను. హా సరే అక్క. చిన్ని, నాకు భయం వేస్తుంది, వెళ్ళిపోతామా? నీలో ఉన్న మరుగుమంది తీయకపోతే నువ్వు చచ్చిపోతావు. అక్క తీస్తుంది, ఆగు. ఆమె తీసే లోపల నువ్వే సంపెట్టట్టున్నావు కదే. చేసే అన్ని తీట పనులు, చెప్పే అన్ని సంసారి మాటలు. ఎందుకు తిడుతున్నావే? నువ్వే కదా ఆ రోజు టెంపుల్లో నాకు సంగీతకి పెళ్లి చెప్పించావు. పొద్దున్నే లేసి సంగీతాన్ని కలవరిస్తుంటే ఎంత ప్రేమ అనుకున్నా. నాకేం తెలుసు మరుగుమంది పెట్టిందని. నేనెప్పుడు కలవరించా? ఎచ్చి మాట్లాడకు. ఇదిగో తాగు. ఇది తాగాలా? తాగకపోతే సస్తావు, తాగు. రెండు రోజుల నుంచి ఎక్కడికి వెళ్ళిపోయావు? కాల్ కూడా లిఫ్ట్ చేయడం లేదు. నిన్నే అడిగేది, మాట్లాడవే. నీలాంటిది ఈ లోకంలో ఉందో లేదో తెలియదు గాని ఫస్ట్ టైం నిన్నే చూస్తున్నా. నేనేం చేశాను? నేనేం చేశానా? నాకు మరుగుమందు పెట్టలేదా నువ్వు? నీకెలా తెలుసు? అయినా నేను మరుగుమందు పెట్టినట్టు నీకెవరు చెప్పారు? ఏయ్, డ్రామా చేసేది ఆపింకా. నా బాధని తట్టుకోలేక ఒక ట్రాన్స్జెండర్ తీసింది నువ్వు పెట్టిన మరుగుమందుని. కానీ సారీ, కానీ నేను కావాలని చేయలేదు. నీ మీద ప్రేమతోనే అలా చేశాను. ఒసేయ్, ఒక మగాడు వాడంతట వాడే ఒక ఆడదాని దగ్గరికి రావాలి, అంతేకాని ఈ మరుగుమందు పెట్టి రప్పించుకోవడం కాదే. ఒకవేళ వాడు వచ్చినా బండరాయితో సమానం. ఈ ఒక్కసారికి ఏ తప్పుడు పనులు చేయను, కానీ ఈ ఒక్కసారికి నన్ను నమ్ము ప్లీజ్. నువ్వు చెప్పిందల్లా నేను నమ్మి నన్ను నేను మోసం చేసుకోలేను. అంటే ఇప్పుడు ఏమంటావు? డైవర్స్ అంట. నేను అప్లై చేసి 30 రోజులు అవుతుంది. రేపే నీ దగ్గరికి తీసుకొని వస్తా. మన పెళ్ళై 1 నెల అవుతుంది. డైవర్స్ పేపర్స్ రావాలంటే కనీసం 6 months టైం పడుతుంది. అప్పట్లోగా నేను ఇది ఆడుకుంటా 2020 మ్యాచ్. నేను నీ అంత ఎర్రి హుక్ అయితే కాదే. నేను అప్లై చేసింది మ్యూచువల్ డైవర్స్. అది 30 రోజుల్లోపే వస్తుంది. మ్యూచువల్ డైవర్స్ అప్లై చేసావా? హా, రేపే నీ దగ్గరికి తీసుకొని వస్తా. సైన్ చేయడానికి రెడీగా ఉండు. హలో చిన్ని.
హలో గని, డైవర్స్ పేపర్స్ వచ్చేసాయి. అవునా? సరే లొకేషన్ సెండ్ చేస్తా, తొందరగా రా. సరే అక్కడనే ఉండు, నేను వస్తున్నా. ఇదిగో డైవర్స్ పేపర్. దీనికోసమే 30 రోజులుగా వెయిట్ చేసింది. ఇప్పుడు చెప్తా దాని సంగతి. సరే అయితే రా పోదాం. నేను రానులే గని, నువ్వు వెళ్ళు. ఏ చిన్ని, ఏమైంది? నేను వస్తే గొడవ అయిపోతుంది. నేను రానులే, నువ్వు వెళ్ళు. అంతే అంటావా? ఆమె ఏం చెప్తుందో నాకు తర్వాత చెప్పు. సరేలే, నేను కాల్ చేసి చెప్తలే సాయంత్రం. సరే. ఇదిగో డైవర్స్ పేపర్, దీని మీద సైన్ పెట్టు. మిగతాది నేను చూసుకుంటా. నేను పెట్టను. మర్యాదగా సైన్ పెట్టు. నేను పెట్టనని చెప్పా కదా. అయినా నేనే తప్పుడు పనులు చేయలేదే, ఆ మరుగుమందు పెట్టడం తప్ప. నువ్వు నన్ను ఇష్టంగా పెళ్లి చేసుకున్నా, నేను నీతో కష్టంగానే బతుకుతున్నా. ఇక నేను నీతో ఉండలేను. పెట్టు. నాకు డైవర్స్ ఇచ్చేసి చిన్నని పెళ్లి చేసుకుంటావు అంతేగా. అలా అని నేను నీకు చెప్పలేదే. మీ ఇద్దరిని చూస్తుంటే అలాగే ఉంది. చిన్నే కాదు, తేజ్ కూడా ఉందిగా, ఆమెను కూడా పెళ్లి చేసుకోవచ్చు. తేజు నా ఫ్రెండే, నేనే నీతో మాట్లాడమని చెప్పిన. తేజు నా ఫ్రెండే. మొన్న నువ్వు వాళ్ళ ఇంటికి డెలివరీకి వెళ్ళినప్పుడు నాకు కాల్ చేసి చెప్పింది మీ వాడు బాగున్నాడే అని. నువ్వు చాలా లక్కీ అని కూడా చెప్పింది. ఆ తర్వాత నేను చెప్పాను వాడిని నేను టైంపాస్కే పెళ్లి చేసుకున్నానని. అవసరమైతే నువ్వు కూడా యూజ్ చేసుకో అని చెప్పాను, ఆమె యూజ్ చేసుకుంది. సిగ్గులేదే నీకు? ఇద్దరు కలిసి నన్ను ఆటబొమ్మ అనుకున్నారా? తేజు నమ్మించి మోసం చేసింది, నువ్వు మరుగుమందు పెట్టి మోసం చేశావు. నాతోనే గేమ్ ఆడతారా? చెప్తా. చెప్పు మావా. సంగీతకి డైవర్స్ ఇచ్చేసావా అమ్మా? ప్రజెంట్ ఆమె నా ముందే ఉంది మావా. సైన్ పెట్టమంటే పెట్టట్లేదు. నువ్వైనా చెప్పు, కనీసం నీ మాట అయినా వింటేదేమో. స్పీకర్ పెడుతున్నా. ఏంటి బంగారం, డైవర్స్ పేపర్ మీద సైన్ పెట్టట్లేదంట? కళ్ళు మూసుకొని పెట్టేసాయి. శివ, శివనే. నేను గనిగడ ఫ్రెండ్సే. నువ్వు తేజ్ కలిపి వాడితో ఆడుకున్నారు, నేను నీతో ఆడుకున్నా. చెల్లుకు చెల్లు. నేను చాలా నమ్మాను కదా శివ. సిగ్గుండాలి కొంచెమైనా. వాడికి మరుగుమందు పెట్టి పెళ్లి చేసుకుని అసలు ఎలా మోసం చేయాలనిపించిందా నీకు? సారీ గని. నీకే కాదు, నాకు కూడా వచ్చు ఆట ఆడుకోవడం. ఇప్పుడు సైన్ పెట్టు. గని ప్లీజ్ ఈ ఒక్కసారికి ఛాన్స్ ఇవ్వు. హే గలీజ్గుంది నువ్వు గని అని పిలుస్తుంటే. సైన్ పెట్టు. గని, ఎందుకు బాధపడుతున్నావు? ఏం లేదు చిన్ని. నిన్ను అందరూ వదిలేసి వెళ్ళిపోయారేనా? సంగీతకు అదృష్టం లేదు గని నీతో కలిసి బతకడం. నేను అదే ఆలోచిస్తున్నా చిన్ని. మన లైఫ్లో ఉండేటోళ్ళు ఉంటారు, పోయేటోళ్ళు పోతారు. ఒకవేళ వాళ్ళని మనం ఆపినా కూడా వాళ్ళు మనతో ఎక్కువ రోజులు ఉండరు. ఎవరున్నా లేకున్నా చివరి వరకు నేను నీ తోడుంటా గని. మనం పెళ్లి చేసుకుందాం. వద్దు చిన్ని, నువ్వు చాలా మంచిదానివి. ఇప్పుడు నేను నిన్ను పెళ్లి చేసుకున్నాను అనుకో, నాకు 2వ పెళ్ళి అయింది. పైగా మీ ఇంట్లో కూడా ఒప్పుకోరు. నేను కదా నిన్ను పెళ్లి చేసుకునేది, మా ఇంట్లో వాళ్ళు అయితే కాదు కదా. నువ్వు ఎంత చెప్పినా నా మనసుకి కరెక్ట్ కాదనిపిస్తుంది చిన్ని. నువ్వు ఎన్నైనా చెప్పు కానీ నువ్వు నాకు కావాలంతే. మన ఇద్దరం పెళ్లి చేసుకుని మా ఇంటికి వెళ్తే వాళ్ళు ఎలాగైనా ఒప్పుకుంటారు. సరే, రేపు పెళ్లి చేసుకుందాం. నాకు అర్థమైపోయింది నీకు ఇంత చెప్పినా అర్థం కాదని. థ్యాంక్ యూ గని. స్వామి, ఇదే గుళ్ళో నేను నిన్ను నేర్చుకుంటూ మొక్కా, గనిని నా నుండి దూరం చేసావని. నెల తిరిగేలోపే గనిని నాకు దగ్గర చేసావు. నాకంటూ ఏం కోరికలు లేవు స్వామి. గని నేను జీవితాంతం విడిపోకుండా హ్యాపీగా ఉంటే చాలు స్వామి. ఇంకో కోరిక స్వామి, మాకొక అమ్మాయిని ఒక అబ్బాయిని ఇవ్వు. జీవితాంతం నీకు సేవలు చేస్తూ బతికేస్తా. స్వామి, ఇదే గుడిలో నాకు సంగీతకి పెళ్లి జరిపించావు. ఇప్పుడు చిన్నితో పెళ్లి జరిపిస్తున్నావు. మా ఇద్దరి మధ్య వేరే వ్యక్తి రాకుండా నువ్వే చూడాలి స్వామి.